triplex villas at Kollur, APR Projects. అంటే శబ్దం టీజర్ చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్స్ మైండ్ లో ఏం రన్ అవుతుందంటే ఎందుకు ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు ఆది పినిశెట్టి గారు ఆఫ్టర్ ది వారియర్ 3 years మాకు కనిపించకుండా ఏంటి వై అంటే మీకు అనుకున్న మంచి సబ్జెక్ట్ రాలేదని వెయిట్ చేస్తున్నారా లేకపోతే వచ్చినా గానీ నో చెప్పారా? లేదండి, అంటే ఇప్పుడు మయసభ అని చెప్పి ఒక సిరీస్ చేయడం జరిగింది నేను దేవకట్ట గారు. అది సోనీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షో అనమాట. అది త్వరలో రిలీజ్ అయిపోతుంది, మీరు అందరూ చూస్తారు. అది షూటింగ్ జరిగింది, సిరీస్ కాబట్టి కొంచెం లాంగ్ ప్రాసెస్ అది. దాంతో పాటు తమిళ సినిమాలు కొన్ని చేసాం, పార్ట్నర్, క్లాప్. ఇవి తమిళ్ నేటివిటీ బేస్ చేసిన ఫిల్మ్స్. క్లాప్ వచ్చేసి ఇట్ వెంట్ టు ఓటీటీ. సోనీ టుక్ ద రైట్స్ ఆఫ్ క్లాప్. అదొక హ్యాండిక్యాప్డ్ ఒక స్పోర్ట్స్ మెన్ ఒక కథ. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ చేస్తూనే వచ్చాను. బట్ థియేట్రికల్ గా ఒక గ్యాప్ ఉండింది. మీరు చెప్పినట్టు బ్యాంగ్ థియేటర్ రిలీజ్ ఉంటుంది చూసారా, అది నాకు తెలిసి శబ్దం. సో ఆ విజిల్స్, ఆ సౌండ్, ఆ కేకలు అవి విని చాలా రోజులు అయింది. సో శబ్దంకి ఆ శబ్దం వినాలని చెప్పి నాకు ఆశ ఉంది. ఎస్పెషల్లీ మీలాంటి యాక్టర్స్ కి చాలా కష్టం కదా, ఎందుకంటే మీరు పక్కా తెలుగు అబ్బాయి అండ్ తెలుగులో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలన్న ఒక తపన ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు సెటిల్డ్ ఏమో చెన్నై, పెరిగిందంతా అక్కడే చెన్నై, స్కూలింగ్ అంతా చెన్నై. బట్ అక్కడ ఉన్న తమిళ ఆడియన్స్ కి మెప్పించాలి, చాలా కష్టం అవుతుంది బ్యాలెన్స్ చేయటం. ఇప్పుడు ఇక్కడ చేసిన సరైనడు కావచ్చు, లేకపోతే రంగస్థలం కావచ్చు, అది ఓన్లీ తెలుగు ఆడియన్స్ మాత్రమే ఎక్కే సినిమాలు అని చెప్పుకోవచ్చు. తమిళ్లో చాలా కష్టం. ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? బ్యాలెన్స్ చేసే క్రమంలో ఆ బాధ ఉంటుంది, అవన్నీ చెప్పుకోలేం బయటికి. అంటే ముందర ఉండేవి రోషన్, అది ఇప్పుడు కొంచెం తగ్గినాయి అనే చెప్పచ్చు. రంగస్థలం చాలా మంది నా తమిళ ఫ్రెండ్స్ చూసి ఆ సినిమాని అప్రిషియేట్ చేశారు. మెల్లిగా మాస్ ఆడియన్స్ కూడా ఇప్పుడు ఇఫ్ కొత్త కంటెంట్ దాని వెనకాల ఉంది, కొత్త వరల్డ్ ఉందనుకోండి. పుష్ప బెస్ట్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్. అండ్ కాంతారా, ఇలాంటి సినిమాలు చూసారంటే కన్నడ సినిమా, అది ఇది తెలుగు సినిమా. ఇట్ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీబడి, నాట్ జస్ట్ ఇండియా బయట కూడా వెళ్ళిపోతున్నాయి. అండ్ తమిళ్లో మహారాజా, విజయ్ సేతుపతి తనది. సో ద బౌండరీస్ ఆర్ డిజాల్వింగ్. మనకి సినిమా బాగుంది, కొత్తగా ఉంది, డిఫరెంట్ గా ఉందంటే దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంది అనుకోండి, ఇంకా దానికి హద్దే లేదు, వెళ్తానే ఉంటది. ముందల కొంచెం ఒక స్టేట్ టు స్టేట్ కొంచెం ఇది ఉండేది. ఇదే రంగస్థలం ఇప్పుడు రిలీజ్ అవుతే ఇట్స్ అ పాన్ ఇండియా ఫిల్మ్. ఆ టైంలో కొంచెం తక్కువ ఉండింది అది. నౌ డేస్ ఎనీ గుడ్ కాంటెంట్, ఎనీ రీజన్ పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్, యాజ్ లాంగ్ యాజ్ మనం వాళ్ళు కనెక్ట్ అయితే రీచ్ అయిపోతాయి.